సార్ చిన్ని గారు మీరు చెప్పండి, మీరు పార్లమెంట్కి ఎన్నికైన సమయంలో మరి ఇంత భారీ ఎత్తున ఉత్సవాలను దర్శించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? 427 సంవత్సరాలుగా ఇట్లా ఉత్సవాలు జరపడం, బాబా గారిని కూడా దర్శించుకుంటాం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా అజ్మీర్ నుంచి వచ్చిన మఠాధిపతులతో ఆశీర్వచనం తీసుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఇక్కడ మత సామరస్యానికి ప్రతీక ఈ ఉత్సవాలు. అన్ని మతాల వారు పాల్గొని మత సామరస్యం భారత్లో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఇటువంటి ప్రతీకగా నిలిచిన ఇన్ని లక్షల మందికి ఇవాళ అన్నభోజన సదుపాయాలే కాకుండా ఇది ఎంతో బ్రహ్మాండంగా ఉత్సవాలు చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అది ఈ కొండపల్లి ప్రాంతంలో ఉండటం మా అందరికీ ఆనందకరమైన విషయం. తప్పకుండా అందరి ఆశీస్సులు, మంచి పాలకులను ఎన్నుకోవాలి. బాబాగారి ఆశీస్సుల వల్ల మంచి పాలకులు నిలవాలి. అటువంటి మంచి పాలకులు ఉమాగారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రంకి బాగుపడుతుంది. అటువంటి వారిని ఎన్నుకుని రాష్ట్ర భవిష్యత్తును బాగుండాలని, మా బాబాగారి ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా బాబాగారి ఆశీస్సులు ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని వర్ధిల్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ప్రత్యేకించి మీరేం కోరుకున్నారు అంటే ఈ ఇయర్ ఎలా ఉండబోతుందని? 2-3 నెలల్లో ప్రజాప్రభుత్వం రాబోతుంది. దానికి బాబాగారి ఆశీస్సులు ఉండి రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని నేను కోరుకున్నాను.